భారతదేశం మీద పెత్తనం చేయాలని చూస్తుంటే జీ జిన్పింగ్ ముందర మీ మిలిటరీ నీ మీద తిరుగుబాటు చేస్తుంది, రెడీగా ఉంది. ఓ పక్క అంతర్యుద్ధం 9 ముక్కలు కాబోతోంది. 9 చోట్ల నుంచి 9 మంది యోధులు బయలుదేరారు నీ మీద యుద్ధానికి, గ్రూప్స్. ఓ పక్క బెలూచిస్తాన్, నువ్వు ముచ్చటపడి కట్టుకున్న గ్వాదర్ పోర్ట్ బెలూచిస్తాన్లో, వెస్ట్ పాకిస్తాన్లో, అది నీకు దక్కకుండా చేయడానికి బెలూచిస్తాన్ నడుము కట్టింది. నీ సైన్యం కానీ, నీ మనుషులు కానీ, నీ ఇంజనీర్లు కానీ ఆ గ్వాదర్ పోర్ట్లో కనిపిస్తే లేపేద్దాం అని చెప్పేసి రెడీగా ఉన్నారు. వాళ్ళు పహరా కాస్తున్నారు, గుట్టలెక్కి కొండలెక్కి పహరా కాస్తున్నారు. పాకిస్తాన్ సైన్యమే పోసుకుంటోంది వాళ్ళని చూసి. ఇక నువ్వే వెళ్తావు, ఆ లాజిస్టిక్స్ నీకు తెలియవు, పాకిస్తాన్కి తెలిసిన లాజిస్టిక్స్ నీ దగ్గర లేవు. వెళ్ళి ఇన్ఫ్రా అంటే మంచి పోర్ట్లు కట్టడం, ఇవన్నీ ఆ సాంకేతిక నైపుణ్యం నీ దగ్గర ఉంది కాదంట్లా, కానీ అది మంచికి ఉపయోగించట్లా. ఆ పోర్టు కట్టుకొని భారత వాణిజ్య అవసరాలని, వాణిజ్యాన్ని, భారత వ్యాపారాన్ని, ప్రపంచంతో ఉన్న భారత్ లింక్స్ని తెగ్గొట్టేసి మొత్తం మా మీద పెత్తనం చేయడానికి నువ్వు చూస్తున్న వ్యవహారాన్ని నీ మిలిటరీయే దానికి ఎండ్ కార్డు పెట్టబోతోంది. అది శుభం కార్డు కాదు, బసుం కార్డు.